హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేనా ట్యుటోరియల్స్. ఏపీఎస్సీ ఆస్పిరెంట్స్ కి మరొక గుడ్ న్యూస్. ఏపీఎస్సీ నుంచి ఎఫ్ఎస్ఓకి సంబంధించిన నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజు మనం ఈ వీడియోలో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఆన్లైన్ అప్లికేషన్ డేట్, స్క్రీనింగ్ టెస్ట్ డేట్ మరియు ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ అనాలిసిస్ చూడబోతున్నాం. ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఇక నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్తే మనకి ఏపీఎస్సీ నుంచి నోటిఫికేషన్ నెంబర్ 07/2025 నోటిఫికేషన్ నెంబర్ 07/2025 అనేది మనకి 22/07/2025 అంటే జూలై 22న మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఇది దేనికి సంబంధించిందంటే ఎఫ్ఎస్ఓకి సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఇది ఏ సర్వీస్కి చెందింది అని అంటే ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్కి చెందింది. ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ ఎఫ్ఎస్ఎస్ సర్వీస్కి చెందినటువంటిది. మీరు అప్లికేషన్ అనేది కేవలం ఆన్లైన్ మోడ్లో మాత్రమే చేసుకోవాలి. కేవలం ఆన్లైన్ మోడ్లో మాత్రమే అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కనుక చూసినట్లయితే మనకి మొత్తం 100 వేకెన్సీస్ ఉన్నాయి. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? 100 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ పే స్కేల్ విషయానికి వస్తే మనకి 32,670 నుంచి 1,01,970 రూపీస్ వరకు మనకి పే స్కేల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇందులో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ కనుక చూసినట్లయితే జూలై 28 నుంచి మనకి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఎప్పటి నుంచి? జూలై 28 నుంచి మనకి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఎప్పుడు ఎండ్ అవుతాయి అంటే ఆగస్టు 17th 2025 మనకి ఈ అప్లికేషన్స్ అనేవి ఎండ్ అవుతాయి. ఫస్ట్ మీరు దీనికి అప్లై చేసుకోవాలనుకుంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. ఏపీఎస్సీ వెబ్సైట్లో మీరు ఫస్ట్ ఏపీఎస్సీ వెబ్సైట్లో ఏం చేయాలి? వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే రీసెంట్గా వచ్చినటువంటి ఏపీఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ అనేది నోటిఫికేషన్లో అప్లై చేయబడుతుంది. నెక్స్ట్ స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది మనకి ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్ మరియు మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది మనకి ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్ యొక్క డేట్ వచ్చి స్క్రీనింగ్ టెస్ట్ యొక్క ఎగ్జామ్ డేట్ వచ్చి మనకి September 7th. ఎగ్జామ్ డేట్ ఎప్పుడు? స్క్రీనింగ్ టెస్ట్ది September 7th 2025 మనకి ఈ స్క్రీనింగ్ టెస్ట్ యొక్క ఎగ్జామ్ డేట్ అనేది ఉంటుంది. సో మనకి ఎగ్జామ్ డేట్ కూడా వచ్చేసింది. స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి ఎగ్జామ్ డేట్ని కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మెయిన్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్ కనుక చూసినట్లయితే మెయిన్స్ ఎగ్జామినేషన్ డేట్స్ అనేవి మనకి ఫ్యూచర్లో అనౌన్స్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఈ స్క్రీనింగ్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకి మెయిన్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ అనేవి అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూడండి, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కనుక చూస్తే మనకి 100 వేకెన్సీస్ ఉన్నాయి. దేనికి సంబంధించి? ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్లోని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి మొత్తం 100 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మనకి క్యారీ ఫార్వర్డ్ అంటే ఇంతకుముందు మిగిలిపోయినవి 30 ఉన్నాయి, ఫ్రెష్గా వచ్చినవి వేకెన్సీస్ 17. మొత్తం మనకి 100 వేకెన్సీస్ ఉండడం జరిగింది. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూస్తే డిగ్రీలో సైన్స్ సబ్జెక్ట్ ఆప్షనల్గా ఉన్నవారు మనకి దీనికి ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చు. సో చూడండి, మస్ట్ పాసెస్ బ్యాచిలర్ డిగ్రీ అంటే బ్యాచిలర్ డిగ్రీ అనేది పాస్ అయ్యి ఉండాలి. అందులో మనకి బాటనీ కానివ్వండి, ఫారెస్ట్రీ కానివ్వండి, హార్టికల్చర్, జువాలజీ, నెక్స్ట్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఆర్ మ్యాథమెటిక్స్, నెక్స్ట్ స్టాటిస్టిక్స్ ఆర్ జియాలజీ, నెక్స్ట్ అగ్రికల్చర్ కానివ్వండి, లేకపోతే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ విత్ ఏ కెమికల్ ఇంజనీరింగ్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ సివిల్ ఇంజనీరింగ్ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా. అంటే మనకి ఈ బ్యాచిలర్ డిగ్రీలో బాటనీ, ఫారెస్ట్రీ, హార్టికల్చర్, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, జువాలజీ, అగ్రికల్చర్ వీటిలో ఏదో ఒక సబ్జెక్ట్ అనేది ఉండదు. అవి కనుక లేకపోతే మనకి ఇంజనీరింగ్లో కెమికల్ ఇంజనీరింగ్ కానివ్వండి, లేకపోతే మెకానికల్ ఇంజనీరింగ్ కానివ్వండి, లేకపోతే సివిల్ ఇంజనీరింగ్ కానీ ఇండియన్ యూనివర్సిటీ నుంచి చేసి ఉండాలి. సో నెక్స్ట్ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ కనుక చూస్తే మేల్స్కి వచ్చి అంటే పురుషులకు వచ్చి హైట్ అనేది 163 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ నార్మల్ టైంలో 84 సెంటీమీటర్స్ ఉండాలి. నార్మల్ టైంలో 84 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్పాన్షన్లో 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్పాన్షన్ ఉండాలి. నెక్స్ట్ ఉమెన్స్ విషయానికి వచ్చినప్పుడు హైట్ అనేది 150 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ అనేది మనకి 79 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్పాన్షన్లో మనకి 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్పాన్షన్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ హైట్ అనేది షెడ్యూల్ ట్రైబ్స్ కానివ్వండి మరియు కొన్ని వర్గాల వారికి 5 సెంటీమీటర్స్ అనేది హైట్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే నార్మల్ ఐ టెస్ట్ అనేది పాస్ అవ్వాలి. నెక్స్ట్ ఇంకొకటి, మెయిల్ క్యాండిడేట్స్ ఫిజికల్ టెస్ట్లో
25 కిలోమీటర్స్ని 4 అవర్స్లో వాక్ చేయాల్సి ఉంటుంది. అంటే 25 కిలోమీటర్స్ వాకింగ్ అనేది 4 అవర్స్లో కంప్లీట్ చేయాలి. అదే మహిళల విషయానికి వచ్చినప్పుడు, అంటే మహిళా అభ్యర్థుల విషయానికి వచ్చినప్పుడు మనకి 16 కిలోమీటర్స్ని 4 అవర్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో 16 కిలోమీటర్స్ని 4 అవర్స్లో మనం వాక్ చేయాల్సి ఉంటుంది. ఇది కేవలం మనకి క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే. ఇందులో ఎలాంటి మార్క్స్ అనేవి మనకు కేటాయించబడవు. సో ఈ ఫిజికల్ టెస్ట్లో క్యాండిడేట్స్ 1:2 రేషియోలో మనకి షార్ట్ లిస్ట్ చేయబడటం జరుగుతుంది. సో ఫిజికల్ టెస్ట్లో మనకి 1:2 రేషియోలో షార్ట్ లిస్ట్ అనేది చేస్తారు. నెక్స్ట్ ఎన్సీసీ సర్టిఫికెట్ ఉన్న వారికి బోనస్ మార్క్స్ అనేవి ఉంటాయి. సో ఎన్సీసీ సర్టిఫికెట్ ఉన్న వారికి బోనస్ మార్క్స్ ఉంటాయి. ఎన్సీసీ సి సర్టిఫికెట్ ఉంటే 5 మార్క్స్, ఎన్సీసీ బి సర్టిఫికెట్ ఉంటే 3 మార్క్స్, ఎన్సీసీ ఏ సర్టిఫికెట్ ఉంటే మనకి 1 మార్క్ అనేది ఉంటుంది. మెడికల్ ఎగ్జామినేషన్. సో మెడికల్ ఎగ్జామినేషన్ అనేది బోత్ కామన్ ఫర్ ఉమెన్ అండ్ మెన్, అంటే పురుష అభ్యర్థులకు కానివ్వండి స్త్రీ అభ్యర్థులకి ఈ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది అందరికీ సేమ్ ఉంటుంది. అంటే మెడికల్ ఆఫీసర్ ఇచ్చినటువంటి ఫిజికల్ మెజర్మెంట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ పురుష అభ్యర్థులకు ఉండాలి, స్త్రీ అభ్యర్థులకి ఉండాలి. సో బేస్డ్ ఆన్ మెయిన్స్ రిటన్ టెస్ట్ దోస్ హు ఆర్ క్వాలిఫైడ్ ఇన్ వాకింగ్ టెస్ట్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ద క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. అంటే మనకి స్క్రీనింగ్ టెస్ట్ అయిపోయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ లో వచ్చినటువంటి మెరిట్ని బట్టి నెక్స్ట్ ఎవరైతే మనకి వాకింగ్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో వారిని నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్లో పాస్ అయిన వారిని కలిపి, అంటే మనకి ఫస్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో మెరిట్ రావాలి, నెక్స్ట్ వాకింగ్ టెస్ట్లో క్వాలిఫై అవ్వాలి, నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్లో కూడా మనం క్లియర్ సర్టిఫికెట్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత వీరందరికీ నెక్స్ట్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా మనకి క్వాలిఫైయింగ్ టెస్ట్. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా మనకి క్వాలిఫైయింగ్ టెస్ట్. సో అంటే మనం ఫిజికల్ టెస్ట్లో క్వాలిఫై అవ్వాలి, మెడికల్ టెస్ట్లో క్వాలిఫై అవ్వాలి, నెక్స్ట్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో కూడా క్వాలిఫై అవ్వాలి. ఇలా క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్లో వచ్చినటువంటి మార్క్స్లో మెరిట్లో వచ్చిన వారికి మనకి దీనికి క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఎస్సీ ఎస్టీ మరియు బీసీ ఈడబ్ల్యూఎస్ వారికి అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 5 years ఉంటుంది. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 5 years ఎగ్జామినేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నో రిజర్వేషన్ ఫర్ ద పీబీడీ క్యాండిడేట్స్. ఫారెస్ట్ కి సంబంధించినటువంటి జాబ్స్ కాబట్టి ఇందులో మనకి పీబీడీ క్యాండిడేట్ కి ఎవరైతే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉంటుందో వాళ్ళకి ఇందులో రిజర్వేషన్ అనేది ఉండదు. నెక్స్ట్ చూస్తే అదర్ స్టేట్స్, అంటే ఆంధ్రప్రదేశ్ కాకుండా ఎవరైతే అదర్ స్టేట్స్ నుంచి వస్తారో వాళ్ళకి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది అప్లికబుల్ అవ్వదు. సో ఒకవేళ ఎక్స్ సర్వీస్ మెన్ కి సంబంధించి అవైలబుల్ గా ఉన్నటువంటి 2% సీట్స్ అనేవి షార్ట్ ఫాల్ లో ఉన్నట్లయితే అవి క్యారీ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సో ఆన్లైన్ ఫీ కనుక చూస్తే, అప్లికేషన్ ఫీ కనుక చూసినట్లయితే 250 రూపీస్ ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అనేది మనకి 250 రూపీస్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకొకటి 80 రూపీస్ ప్రాసెసింగ్ ఫీ అనేది ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు ఏమో 250 రూపీస్, నెక్స్ట్ 80 రూపీస్ ఏమో ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి నెక్స్ట్ బీసీ ఎక్స్ సర్వీస్ మెన్ కి ఈ 80 రూపీస్ ప్రాసెసింగ్ ఫీ అనేది ఉండదు. సో నెక్స్ట్ చూడండి, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కనుక చూస్తే ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ టెస్ట్ అనేవి ఉండడం జరుగుతుంది. సో ఇందులో మనకి స్క్రీనింగ్ ఎగ్జామినేషన్కి మెయిన్స్ ఎగ్జామినేషన్కి మనకి సేమ్ సిలబస్ అనేది ఉంటుంది. సేమ్ సిలబస్ అనేది ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ కానివ్వండి, నెక్స్ట్ స్క్రీనింగ్ టెస్ట్ కానివ్వండి, ఇందులో మనకి క్వశ్చన్ పేపర్స్ అనేవి ఏ మీడియంలో ఉంటాయనేది మనకి బిగ్ క్వశ్చన్. ఏ మీడియంలో ఉంటాయో మనకి ఇది బిగ్ క్వశ్చన్. సో చూడండి, ఇందులో మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, నెక్స్ట్ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి పేపర్స్ బోత్ మెయిన్స్ అండ్ స్క్రీనింగ్ టెస్ట్లలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, నెక్స్ట్ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి పేపర్స్ అనేవి తెలుగు మీడియం, నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియంలో రెండిట్లో ఉంటాయి. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంలో రెండిట్లో ఉంటాయి. కానీ అదర్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, సో అదర్ పేపర్స్ అండ్ అదర్ సబ్జెక్ట్స్ అనేవి మనకి, అంటే మెయిన్గా ఇంకా మిగిలింది ఏంటి, ఫారెస్ట్రీ. సో ఫారెస్ట్రీ అనేది మనకి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఎగ్జామ్ అనేది ఫారెస్ట్రీకి సంబంధించి ఎగ్జామ్ అనేది మనకి ఇంగ్లీష్ మీడియంలో ఉండడం జరుగుతుంది. కేవలం జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, నెక్స్ట్ మ్యాథమెటిక్స్ సంబంధించిన పేపర్స్ మాత్రమే మనకి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. అదే మీరు ఫారెస్ట్రీ తీసుకున్నారనుకోండి, అంటే పేపర్ థర్డ్ తీసుకున్నారనుకోండి, లేకపోతే ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్లో పార్ట్ బి అనేది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ తీసుకున్నప్పుడు పేపర్ 3 అనేది మనకి స్క్రీనింగ్ టెస్ట్లో పార్ట్ బి, నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో పేపర్ 3. ఇవి దేనికి సంబంధించి ఫారెస్ట్రీ సబ్జెక్ట్ సంబంధించింది. ఇది కేవలం ఇంగ్లీష్లో మాత్రమే ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ ప్రొసీడ్యూర్ ఆఫ్ సెలక్షన్, అంటే ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే స్క్రీనింగ్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఎవరైతే
ఫిజికల్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో వారికి మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో మెయిన్స్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. దీంట్లో కూడా క్వాలిఫై అయితే మెయిన్స్లో వచ్చినటువంటి మెరిట్స్ ఆధారంగా మళ్ళీ మనకి సెలక్షన్ అనేది ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూడండి, ప్రతి కేటగిరీకి కూడా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి ఉండాలి. ప్రతి కేటగిరీ క్యాండిడేట్ కంపల్సరీ మినిమం స్కోర్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓపెన్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఆర్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 40% మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటాయి. సో బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీ క్యాండిడేట్స్కి 35% ఉంటాయి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీలకి 30% అనేది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో ఫస్ట్ మనకి స్క్రీనింగ్ టెస్ట్ అనేది మనకి మొత్తం 150 మార్క్స్ ఉంటుంది. మొత్తం 150 మార్క్స్ ఉంటుంది. ఇందులో పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ఉంటాయి. పార్ట్ ఏ అనేది 75 మార్క్స్కి, నెక్స్ట్ పార్ట్ బి అనేది 75 మార్క్స్ ఉంటుంది. పార్ట్ ఏ అనేది 75 మార్క్స్కి, పార్ట్ బి అనేది 75 మార్క్స్ ఉంటుంది. మొత్తం 150 మార్క్స్ ఉంటుంది. 150 మినిట్స్ అనేది మనకి టైం ఉంటుంది. సో పార్ట్ ఏకి సంబంధించినటువంటి సిలబస్ కనుక చూసినట్లయితే ఇది మొత్తం ఒకటే పేపర్. స్క్రీనింగ్ టెస్ట్ అనేది మనకి ఒకటే పేపర్ ఉంటుంది. 150 మార్క్స్ ఉంటుంది. పార్ట్ ఏ 75 మార్క్స్, పార్ట్ బి 75 మార్క్స్ ఉంటాయి. 150 మినిట్స్లో 150 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో పార్ట్ ఏకి సంబంధించి సిలబస్ విషయానికి వస్తే మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, నెక్స్ట్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. పార్ట్ ఏలో 75 మార్క్స్కి మనకి జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్ అనేది ఇక్కడ ఎస్ఎస్సి స్టాండర్డ్ ఉంటుంది. సో ఈ మూడు కలిపి మనకి 75 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ పార్ట్ బి అనేది జనరల్ ఫారెస్ట్రీ. జనరల్ ఫారెస్ట్రీ అనేది 75 మార్క్స్ ఉంటుంది. ఒక్క జనరల్ ఫారెస్ట్రీనే 75 మార్క్స్ ఉంటుంది. సో ఇది మనకి మొత్తం 150కి సంబంధించినటువంటి స్క్రీనింగ్ టెస్ట్. ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. సో మీరు క్వశ్చన్ అటెంప్ట్ చేయకపోతే ఎలాంటి నెగిటివ్ మార్క్ ఉండదు. సో ఒకవేళ మీరు తెలియకపోయినా మీరు అటెంప్ట్ చేశారనుకోండి, అది రాంగ్ అయింది అనుకోండి, దానికి 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ ఈ స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించినటువంటి సిలబస్ కనుక చూసినట్లయితే స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి సిలబస్ చూస్తే, సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే స్క్రీనింగ్ టెస్ట్లో నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో రెండిట్లో కూడా మనకి సిలబస్ అనేది సేమ్ ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్లో మరియు మెయిన్స్ ఎగ్జామినేషన్లో మనకి సిలబస్ అనేది సేమ్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి సిలబస్ చూస్తే పార్ట్ ఏలో మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేది జనరల్ సైన్స్ ఉంటుంది. నెక్స్ట్ నేను చెప్పాను కదా, పార్ట్ ఏ అనేది 75 మార్క్స్ ఉంటుంది. పార్ట్ ఏ అనేది 75 మార్క్స్ స్క్రీనింగ్ టెస్ట్లో. సో ఇందులో మనకి ఏముంటుంది, జనరల్ స్టడీస్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, నెక్స్ట్ ఇంకొకటి జనరల్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. సో జనరల్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఇక్కడ మెంటల్ ఎబిలిటీ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ అనేది ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. పార్ట్ ఏ 75 మార్క్స్ సిలబస్ కనుక చూస్తే జనరల్ సైన్స్ ఉంటుంది, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి, హిస్టరీ ఆఫ్ ఇండియా, స్పెషల్లీ ఫోకస్ ఆన్ ఏపీ అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. సో నెక్స్ట్ ఇండియన్ జియోగ్రఫీ అండ్ ఏపీ జియోగ్రఫీ, ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ, నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్ విషయానికి వచ్చినప్పుడు అర్థమెటిక్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో మనకి నెంబర్ సిస్టమ్, రేషనల్ అండ్ రియల్ నెంబర్స్, ఫండమెంటల్ ఆపరేషన్స్లో ఎడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్, డివిజన్, స్క్వేర్ రూట్స్, నెక్స్ట్ డెసిమల్స్, ఫ్రాక్షన్స్, నెక్స్ట్ యూనిటరీ మెథడ్ ఉంటాయి. ఇందులో టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, పర్సంటేజెస్, అప్లికేషన్ టు సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో అండ్ ప్రపోర్షన్ అండ్ వేరియేషన్. నెక్స్ట్ ఎలిమెంటరీ నెంబర్ థియరీ ఉంటుంది, డివిజన్ అల్గోరిథం, ప్రైమ్ అండ్ కంపోజిట్ నెంబర్స్, టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ బై 2, 3, 4, 5, 9 and 11. సో మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్ థీరం, నెక్స్ట్ HCF అండ్ LCM, నెక్స్ట్ యూక్లిడియన్ అల్గోరిథం, నెక్స్ట్ లాగరిథమ్స్ టు బేస్ 10, లాస్ ఆఫ్ లాగరిథమ్స్, యూజ్ ఆఫ్ లాగరిథం టేబుల్. సో ఇది మనకి అర్థమెటిక్కి సంబంధించింది. నెక్స్ట్ జామెట్రీ ఉంటుంది, నెక్స్ట్ స్టాటిస్టిక్స్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ పార్ట్ బి చూసినప్పుడు, పార్ట్ బి అంటే స్క్రీనింగ్ టెస్ట్లో పార్ట్ బి అనేది కూడా మనకి 75 మార్క్స్ ఉంటుంది. ఈ 75 మార్క్స్ అనేది ఓన్లీ జనరల్ ఫారెస్ట్రీ ఉంటుంది. మనకి జాబ్లో క్వాలిఫై అవ్వడానికి 100% దీనిపైనే డిపెండ్ అవుతుంది. 100%. ఎందుకంటే మీరు అక్కడ 3 సబ్జెక్ట్స్ చదివినా 75 మార్క్సే వస్తాయి. ఇక్కడ ఓన్లీ పార్ట్ బిలో ఒక్క సబ్జెక్ట్ చదివినా 75 మార్క్స్ ఉంటుంది. మీరు ఒకవేళ క్వాలిఫై అవ్వాలనుకుంటే ఇదొకటి మెయిన్గా స్ట్రెస్ చేసి చదివినా సరిపోతుంది. జనరల్ ఫారెస్ట్రీ స్క్రీనింగ్ టెస్ట్లో క్వాలిఫై అవ్వాలనుకున్నప్పుడు మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉండి ఉంటే జనరల్ స్టడీస్ పైన, అది వదిలేసి ఎక్కువ జనరల్ ఫారెస్ట్రీ పైన
మనకి ఫోకస్ చేయండి. సో ఇంకొక విషయం ఏంటంటే మనకి ఏఎన్ఆర్ ట్యూటోరియల్ నుంచి జనరల్ ఫారెస్ట్రీ పైన ఆన్లైన్ క్లాసెస్ కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం. వితిన్ 3-4 డేస్లో మనకి ఈ జనరల్ ఫారెస్ట్రీ పైన కూడా మనకి ఆన్లైన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. అట్ ద సేమ్ టైము ఎఫ్ఎస్ఓకు సంబంధించినటువంటి సిలబస్ అంతటిపైన 100% సిలబస్ పైన మనకి టెస్ట్ సిరీస్ అనేది కూడా అందుబాటులోకి రాబోతుంది. సో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి. అట్ ద సేమ్ టైము కేఎన్ఆర్ ట్యూటోరియల్ యాప్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని అక్కడ మీకు ఎలాంటి అంటే ఎఫ్ఎస్ఓకి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఇప్పుడు పార్ట్ బికి సంబంధించి అంటే స్క్రీనింగ్ టెస్ట్లో పార్ట్ బికి సంబంధించి 75 మార్క్స్కి సంబంధించినటువంటి మీరు సిలబస్ కనుక చూసినట్లయితే ఇది జనరల్ ఫారెస్ట్రీకి సంబంధించింది. ఇందులో ప్లాంట్ సైన్స్ ఉంటుంది, నెక్స్ట్ ఫారెస్ట్ అండ్ ఎకాలజీ ఉంటుంది, నెక్స్ట్ హార్టికల్చర్కి సంబంధించినటువంటిది ఉంటుంది, నెక్స్ట్ సాయిల్ సైన్స్ ఉంటుంది, నెక్స్ట్ మనకి మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ అండ్ వాటర్ షెడ్స్ ఉంటుంది, నెక్స్ట్ వాటర్ షెడ్స్ మేనేజ్మెంట్ ఉంటుంది, నెక్స్ట్ మనకి జనరల్ సివికల్చర్, అగ్రో ఫారెస్ట్రీ అండ్ సోషల్ ఫారెస్ట్రీ అండ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఉంటుంది, నెక్స్ట్ జనరల్ సివికల్చర్, నెక్స్ట్ అగ్రో ఫారెస్ట్రీ, నెక్స్ట్ సోషల్ ఫారెస్ట్రీ. సో నెక్స్ట్ యానిమల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ కూడా ఉంటుంది, నెక్స్ట్ ఎకనామిక్ జువాలజీ, నెక్స్ట్ ఏముంటుంది ఎకనామిక్ జువాలజీ అనేది ఉంటుంది, నెక్స్ట్ ఫారెస్ట్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఉంటుంది, ఫారెస్ట్ అడ్మినిస్ట్రేషన్, నెక్స్ట్ మనకి రిమోట్ సెన్సింగ్ అండ్ శాటిలైట్ కమ్యూనికేషన్ అనే చాప్టర్ కూడా ఉంటుంది, నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అంటే ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనే టాపిక్ కూడా ఉండడం జరుగుతుంది, నెక్స్ట్ రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ అనేది కూడా మనకి ఈ సిలబస్లో జనరల్ ఫారెస్ట్రీలో ఉంటుంది. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. స్కీమ్ ఫర్ మెయిన్స్ ఎగ్జామినేషన్. సో మెయిన్స్ ఎగ్జామినేషన్లో మనకి 4 స్టేజెస్ ఉంటాయి. 4 స్టేజెస్లో ఫస్ట్ స్టేజ్లో మనకి క్వాలిఫైయింగ్ టెస్ట్ ఉంటుంది. ఫస్ట్ స్టేజ్లో క్వాలిఫైయింగ్ టెస్ట్ ఉంటుంది. ఈ క్వాలిఫైయింగ్ టెస్ట్లో మనకి జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి 50 మార్క్స్, నెక్స్ట్ జనరల్ తెలుగుకు సంబంధించి 50 మార్క్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో మొత్తం ఎన్ని మార్క్స్ 100 మార్క్స్ సంబంధించి క్వాలిఫైయింగ్ టెస్ట్ ఉంటుంది. ఇందులో 50 ఏమో ఇంగ్లీష్కి సంబంధించి, ఇంకొక 50 ఏమో తెలుగుకు సంబంధించినటువంటి టెస్ట్ అనేది ఉంటుంది. ఇది కేవలం క్వాలిఫైయింగ్ నేచర్లో ఉన్నటువంటి టెస్ట్ మాత్రమే. సో ఇక్కడ క్వాలిఫై అయితేనే మీకు మిగతా 3 పేపర్స్ అనేవి కరెక్షన్ చేయడం జరుగుతుంది. సో మెయిన్స్లో ఉన్నటువంటి క్వాలిఫైయింగ్ టెస్ట్లో అంటే జనరల్ ఇంగ్లీష్, జనరల్ తెలుగులో క్వాలిఫై అయితేనే మీకు నెక్స్ట్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3కి సంబంధించినటువంటి పేపర్స్ని కరెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ క్వాలిఫై కాకపోతే మిగతా 3 పేపర్స్ మీరు ఎంత బాగా రాసినా వేస్టే. సో నెక్స్ట్ పేపర్ 1 సంబంధించి చూస్తే పేపర్ 1 అనేది మనకి 150 మార్క్స్ ఉంటుంది. పేపర్ 1 అనేది 150 మార్క్స్ ఉంటుంది. సో 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మినిట్స్లో మనం ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ పేపర్ 2లో మనకి 150 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మినిట్స్లో మనం ఆన్సర్ చేయాలి. పేపర్ 3 కూడా మనకి 150 మార్క్స్ ఉంటుంది, 150 మినిట్స్లో 150 క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ మూడిట్లో వచ్చినటువంటి మార్క్స్ని బట్టి మనకి ఫైనల్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని మార్క్స్కి 3 × 150 అంటే 450 మార్క్స్కి ఉంటుంది మెయిన్స్ మొత్తం కూడా. సో క్యాలిక్యులేట్ చేయబడే మార్క్స్ ఇవి 450 మార్క్స్. సో అన్ని టెస్టులు క్వాలిఫై అయితే, క్వాలిఫైయింగ్ టెస్ట్ అన్ని కూడా క్వాలిఫై అయితే మీకు ఈ 450 మార్క్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయనే దాన్ని బట్టి మెరిట్ లిస్ట్లో మీ నేమ్ అనేది ఉంటుంది. అక్కడ ఉన్న పోస్టులను బట్టి మీకు వచ్చినటువంటి మార్క్స్ని బట్టి మెరిట్ లిస్ట్లో మీ నేమ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ పేపర్ 1 సిలబస్ కనుక చూసినట్లయితే పేపర్ 1కి సంబంధించి సిలబస్ చూస్తే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. పేపర్ 2కి సంబంధించి మ్యాథమెటిక్స్, ఎస్ఎస్సి స్టాండర్డ్లో మ్యాథమెటిక్స్ అనేది ఉంటుంది. సో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్క్స్కి పేపర్ 1లో, నెక్స్ట్ మ్యాథమెటిక్స్ అనేది ఎస్ఎస్సి స్టాండర్డ్లో 150 మార్క్స్కి పేపర్ 2లో, నెక్స్ట్ జనరల్ ఫారెస్ట్రీ అనేది 150 మార్క్స్కి పేపర్ 3లో ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, పేపర్ 1 అండ్ పేపర్ 2 అనేది మనకి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. పేపర్ 3 మాత్రం ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా 1/3 నెగిటివ్ అనేది ఉంటుంది, 1/3 నెగిటివ్ అనేది ఉంటుంది. ఒకసారి ఈ సిలబస్లోకి డెప్త్గా వెళ్తే క్వాలిఫైయింగ్ టెస్ట్లో సిలబస్ అనేది ఏముంటుందంటే జనరల్ ఇంగ్లీష్ అనేది ఎన్ని మార్క్స్ ఉంటుందని చెప్పుకున్నాం, 50 మార్క్స్ ఉంటుంది. ఇందులో కాంప్రహెన్షన్, ఫ్రేజెస్ అండ్ ఈడియమ్స్ ఉంటాయి, వొకాబులరీ ఉంటుంది, పంక్చువేషన్స్ ఉంటాయి, నెక్స్ట్ లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ తెలుగు విషయానికి వచ్చినప్పుడు, జనరల్ తెలుగు విషయానికి వచ్చినప్పుడు ఇది కూడా 50 మార్క్స్ ఉంటుంది. ఇందులో సినోనిమ్స్ అండ్ వొకాబులరీ, నెక్స్ట్ గ్రామర్ ఉంటుంది, నెక్స్ట్ తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్, నెక్స్ట్ ఇంగ్లీష్ టు తెలుగు మీనింగ్స్ ఉంటాయి. నెక్స్ట్ పేపర్ 1 సిలబస్కి వచ్చినప్పుడు పేపర్ 1 అనేది జనరల్ స్టడీస్, నేను ఆల్రెడీ చెప్పాను. పేపర్ 1 కానివ్వండి, పేపర్ 2, పేపర్ 3 అనేది మనకి స్క్రీనింగ్ టెస్ట్లో సిలబస్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా అదే సిలబస్ ఉంటుంది. సో కాకపోతే ఇక్కడ 450 మార్క్స్ ఉంటుంది, అక్కడేమో 150 మార్క్స్ ఉంటుంది. ఇక్కడేమో 450 మార్క్స్కి, అక్కడ 150 మార్క్స్ ఉంటుంది. పేపర్ 1 సిలబస్ చూస్తే జనరల్ సైన్స్ ఉంటుంది, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ ఇండియన్ జియోగ్రఫీ, నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ, నెక్స్ట్ ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ, ఇంకొకటి సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, లాస్ట్ వన్ డిజాస్టర్ మేనేజ్మెంట్. నెక్స్ట్ పేపర్ 2కి సంబంధించి సిలబస్ చూసినప్పుడు ఇది
ఓన్లీ మ్యాథమెటిక్ పేపర్ ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఉంటుంది. సో ఫస్ట్ ఏముంటుంది, అర్థమెటిక్స్ ఉంటాయి, నెక్స్ట్ ఇంకొకటి ఆల్జిబ్రా ఉంటుంది, నెక్స్ట్ ట్రిగోనమెట్రీ, నెక్స్ట్ జామెట్రీ, నెక్స్ట్ మెన్సురేషన్, నెక్స్ట్ స్టాటిస్టిక్స్. సో ఈ 6 చాప్టర్స్ అనేవి మనకి ఇందులో మ్యాథమెటిక్స్లో ఉంటాయి. మనకి ఆల్రెడీ మనం అక్కడ చెప్పుకున్నాం కదా, స్క్రీనింగ్ టెస్ట్లో మనకి ఏమేమి ఉన్నాయి ఇందులో కామన్గా అంటే అర్థమెటిక్ ఉంటుంది, నెక్స్ట్ జామెట్రీ ఉంటుంది, ఇంకోటి స్టాటిస్టిక్స్ ఉంటుంది. ఈ 3 కూడా మనకి ఆల్రెడీ స్క్రీనింగ్ టెస్ట్లో వచ్చాయి. ఎక్స్ట్రా ఏమొచ్చాయంటే మెన్సురేషన్ ఒకటి, నెక్స్ట్ ట్రిగోనమెట్రీ ఒకటి, ఇంకొకటి ఆల్జిబ్రా అనేది ఎక్స్ట్రా ఉంటాయి ఇందులో మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఎక్స్ట్రా ఉంటాయి. నెక్స్ట్ చూడండి, పేపర్ 3కి సంబంధించిన సిలబస్ చూసినట్లయితే ప్లాంట్ సైన్స్. సో ప్లాంట్ సైన్స్ అనేది, నెక్స్ట్ ఫారెస్ట్ అండ్ ఎకాలజీ అనేది, నెక్స్ట్ హార్టికల్చర్కి సంబంధించి, నెక్స్ట్ సాయిల్ సైన్సెస్కి సంబంధించినటువంటిది, నెక్స్ట్ మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ అండ్ వాటర్ షెడ్స్. నెక్స్ట్ చూడండి ఇంకొకటి జనరల్ సిల్వికల్చర్, అగ్రోఫారెస్ట్రీ అండ్ సోషల్ ఫారెస్ట్రీ అండ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్. నెక్స్ట్ యానిమల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్, నెక్స్ట్ ఎకనామిక్ జువాలజీ, నెక్స్ట్ ఫారెస్ట్ ఎకనామిక్స్, ఫారెస్ట్ లెజిస్లేషన్, నెక్స్ట్ ఫారెస్ట్ అడ్మినిస్ట్రేషన్, నెక్స్ట్ ఫారెస్ట్ మెన్సురేషన్, రిమోట్ సెన్సింగ్, శాటిలైట్ కమ్యూనికేషన్, ఫారెస్ట్ ప్లానింగ్, ఫారెస్ట్ మేనేజ్మెంట్ ప్లాన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, నెక్స్ట్ రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్. అంటే అక్కడ స్క్రీనింగ్ టెస్ట్లో ఉన్నటువంటి సిలబస్ కంటే కొంచెం ఎక్కువ సిలబస్ ఉంటుంది. సో ఇక్కడ 150 మార్క్స్ కాబట్టి ఎక్కువ సిలబస్ ఉంటుంది, అక్కడేమో 75 మార్క్స్ ఉంటుంది కాబట్టి తక్కువ సిలబస్ అనేది ఉండడం జరుగుతుంది. కాకపోతే కామన్ సిలబస్ ఉంటుంది. సో అక్కడ ఉన్నటువంటి సిలబస్ 100% ఇక్కడ ఉంటుంది, అప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోండి. సో వెరీ ఇంపార్టెంట్ సిలబస్ అనాలిసిస్ అనేది మీరు 100% సిలబస్ ఫాలో అవుతూనే చదవాల్సి ఉంటుంది. సో సిలబస్ ఫాలో అవ్వకుండా మీ ఇష్టం వచ్చిన బుక్స్ కొనుక్కొని చదువుకుంటే మార్క్స్ తగ్గే అవకాశం ఉంటుంది, మీరు కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో సిలబస్ని ఫాలో అవుతూ ఒక్కసారి సిలబస్ అనాలిసిస్ చేసి ఆ సిలబస్ ప్రకారంగా మీరు బుక్స్ కొనడం కానీ, లేకపోతే టెస్ట్ సిరీస్ తీసుకోవడం కానీ, లేకపోతే ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవడం కానీ చేయండి. సో దాని ద్వారా మీకు సక్సెస్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, జై హింద్.